ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అవుతుందో దీంట్లో బీజేపీ బలపరిచిన టీచర్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి గెలిచే స్థాయిలో కనిపిస్తున్నారు. వచ్చిన ప్రతి ఓటరు కూడా వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుందంటే డైరెక్ట్ ఓటేసి మాతో కలిసిపోతున్నారు. అంటే మాకు అది పాజిటివ్గా చాలా కనిపిస్తుంది. చెప్పి మరీ వెళ్తున్నారు. వాళ్ళు ఒక 2 కారణాలు వెళ్ళి చెప్తాను. ఒకటి ఏమవుతుందంటే ఫీ రీఎంబర్స్మెంట్. స్టూడెంట్స్కి ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలే. ప్రైవేట్ కాలేజెస్ ఏవైతున్నాయో మూతపడే స్థాయిలోకి వచ్చినాయి. సో ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. కాలేజెస్ ముందుకు పోయి పిల్లలు చదువుకోవాలంటే, ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా నడవాలంటే ఫీ రీఎంబర్స్మెంట్ ఇంపార్టెంట్. కొన్ని స్కూల్స్లో కాలేజెస్ 22 crores వరకు ఉంది. కొంతమందికి 20 లక్షలు 10 లక్షలు అట్లా రిలీజ్ చేసినారు. అది ఎందుకు పనికిరాదు. సో వీళ్ళు కనుక గెలిస్తే మా కాలేజెస్ సేఫ్లో ఉంటాయి. డెఫినెట్గా వీళ్ళు పోరాటం చేస్తే ఫీ రీఎంబర్స్మెంట్ చేయిస్తే మా కాలేజీలు మళ్ళీ కష్టాల నుంచి బయటపడతాం అనేది ఒకటి. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళకి నోటిఫికేషన్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు. సో దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని అది ఓన్లీ మోదీ గారి బ్లెస్సింగ్స్తో ఇక్కడ వీళ్ళు గెలిస్తే మాకు మంచి జరుగుతుందని ఒక ఆశ. 317 జీవో ఉంది కదండి. ఆ జీవో ఏంటంటే మా నర్సాపూర్ని తీసుకుపోయి సిరిసిల్లలో వేసారు. అక్కడ అందరు హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అంటే మా ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళు తీసుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కూడా మాకు అన్యాయం చేసినారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే డెఫినెట్గా బీజేపీ బలపరిచిన గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి గెలిపించుకుంటే మేము బయటపడతామని ఆశతో, కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కాబట్టి మేము గెలుస్తున్నాం అనేది ఇదివరకు. ఈరోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ మరియు టీచర్స్ పోలింగ్లో మాకు తెలిసినటువంటి 340 కోట్లు 80-90% బీజేపీ అంజిరెడ్డి గారికి పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కూడా ప్రజలు చూస్తున్నారు. ఇదైతే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అంటే వాళ్ళ మేధావులు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఓటేయాలని. అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఖచ్చితంగా బీజేపీకి వాళ్ళు వేయడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా మల్క కొమరయ్య గారు కూడా టీచర్లు ఖచ్చితంగా ఓటు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా ఆటపోట్లు ఎదుర్కొన్నారు. గతం ప్రభుత్వంలో అయితే ఎటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ లేకుండా వాళ్ళు చాలా బాధపడ్డారు. 317 జీవో కూడా ఇవ్వకుండా గవర్నమెంట్ ఎన్నోసార్లు ఆ రకంగా చేసింది. దీనికి కారణమైనటువంటి ఇరు పార్టీలు టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ వారికి ఏ విధంగా వాళ్ళు ఓట్లు ఇస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఈసారి మల్క కొమరయ్య గారిని బీజేపీకి ఓటేసి గెలిపేయాలని చెప్పి అనుకుంటారు. ఈ విధంగా ఇక్కడ వెందుతో చూసుకున్నట్టయితే మేము ఆల్రెడీ మా ప్రచారంలో కూడా కానీ స్వచ్ఛందంగా కూడా మేము మాట్లాడితే కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము మాత్రమే వేసేది మాత్రమే బీజేపీకి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అత్యధికంగా ఈసారి బీజేపీకి ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. వస్తున్నా